హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. నేను శ్యామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విండోస్ డిఫెండర్ అంటే ఏంటి, దాన్ని ఎలా టర్న్ ఆఫ్ చేయాలి, అలాగే ఏ విధంగా టర్న్ ఆన్ చేయాలి అనే దాని గురించి చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదివరకు మన ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ మెయిల్ నోటిఫికేషన్ రూపంలో, అలాగే లేదా మీ యొక్క యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటు ద టుడేస్ ట్యుటోరియల్. సో ముందుగా విండోస్ డిఫెండర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీనివల్ల యూజ్ ఏంటి, అలాగే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో విండోస్ డిఫెండర్ అంటే ఏంటంటే గాయ్స్, ఇది మనకు విండోస్ 10లో డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనం మన యొక్క డ్రైవ్స్ను, అలాగే మన యొక్క ఫోల్డర్స్ను, ఫైల్స్ను స్కాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే టోటల్గా మన కంప్యూటర్ను స్కాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ విండోస్ డిఫెండర్ అనేది. అలాగే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకు ఏదైనా వెబ్సైట్ నుంచి వైరస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలౌ చేయదు. సో అలాగే మీరు ఏదైనా వైరస్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటే మీకు ఇన్స్టాల్ కాదు, అంటే అటాక్ చేస్తూ ఉంటుంది ఈ విండోస్ డిఫెండర్ అనేది. ఓకే, సో అలాగే దీనివల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు ఏదైనా సాఫ్ట్వేర్ను క్రాక్ చేయాలి అన్న కూడా అవకాశం లేదు విండోస్ డిఫెండర్ యూజ్ చేసి. అంటే విండోస్ డిఫెండర్ అనేబుల్ అయి ఉంటే మీకు క్రాక్ అనేది ప్రాపర్గా కాదు. ఒక్కొక్కసారి జాస్ కూడా మీకు క్రాక్ కాదు ప్రాపర్గా. సో అలాగే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఇంకా గోల్డ్ వేవ్ కానివ్వండి, కర్జ్వెల్ కానివ్వండి, బలబోల్కా, అడాసిటీ, రీపర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ని మీరు క్రాక్ చేయాలి అంటే ఒక్కొక్కసారి విండోస్ డిఫెండర్ అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా సైట్ నుంచి మీరు సాఫ్ట్వేర్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్స్, blindhelp.net వాళ్ళు మనకు కొన్ని లింక్స్ ఇస్తారు డౌన్లోడ్ చేసుకోవడానికి. మీరు డౌన్లోడ్ చేయగానే వాళ్ళు వేరే లింక్ అయితే తీసుకెళ్తుంది అది. సో వేరే లింక్ అంటే లైక్ www.sharepoint.com అట్లా. సో షేర్ పాయింట్ అని చెప్పేసి, ఫైల్జిల్లా అని చెప్పేసి, సో ఇలాంటి లింక్స్కి అయితే తీసుకెళ్తుంది మిమ్మల్ని. సో ఒక్కొక్కసారి ఈ విండోస్ డిఫెండర్ అనేది అలాంటి లింక్స్ అనేది అలో చేయదు. సో అప్పుడు మనకు ఈ విండోస్ డిఫెండర్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆ సాఫ్ట్వేర్ మీకు ఇంపార్టెంట్, సో మీకు ఇది అవసరం లేదు అనుకుంటే, అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అప్పుడు విండోస్ డిఫెండర్ను డిసేబుల్ చేయాలి. సో అలాగే మీరు సాఫ్ట్వేర్ ఏదైనా క్రాక్ చేయాలి అన్నప్పుడు కూడా విండోస్ డిఫెండర్ను డిసేబుల్ చేసి క్రాక్ చేసుకొని మళ్ళీ అనేబుల్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మనం దాన్ని ఎలా డిసేబుల్ చేయాలి, మళ్ళీ ఎలా అనేబుల్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దానికి కానీ నేను సెర్చ్ బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే, Speech mode beeps. సో నేను సెర్చ్ బాక్స్ ఓపెన్ చేశాను ఇప్పుడు ప్రజెంట్. Speech mode off. Speech. Now play. Start window. Cortana window. Search box edit. Blank. సో సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి మీరు వైరస్ అని టైప్ చేయండి, లేదా విండోస్ డిఫెండర్ అని టైప్ చేయండి. సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా టైప్ చేయండి. సో నేనైతే ప్రజెంట్ అయితే వైరస్ అని టైప్ చేస్తున్నాను, VI. Virus threat protection. సో నాకు ఆల్రెడీ ఇక్కడ VI అని టైప్ చేయగానే వైరస్ థ్రెట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి వచ్చింది, ఎందుకంటే నేను ఇప్పటివరకు సెర్చ్ చేసి ఉంచాను కాబట్టి. సో మీరు ఇలా రానట్లయితే VI ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీరు వైరస్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వైరస్ థ్రెట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి వస్తుంది. దీనిపైన ఎంటర్ ఇవ్వండి. Windows security. Windows security window. Close navigation button. Open navigation. Virus threat protection. Quick scan button. సో మీకు ఇక్కడ ట్యాప్ చేయగానే, మీకు దీనిపైన ఎంటర్ ఇవ్వగానే మీకు డైరెక్ట్గా క్విక్ స్కాన్ అని చెప్పేసి వచ్చింది. సో దీనిపైన ఎంటర్ ఇస్తే మీకు మీ సిస్టమ్ అనేది స్కాన్ అవుతుంది డైరెక్ట్గా. ఓకే, మీకు ఇది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము గత వీడియోలో మనం నేర్చుకున్నాం మన C డ్రైవ్ను, D డ్రైవ్ను ఎలా స్కాన్ చేయాలి అని చెప్పేసి. సో ఇదివరకు మన వ్యూవర్స్ చూడనట్లయితే మీరు మన ఛానల్ విజిట్ చేసి చూడండి ఒకసారి. ఓకే, ట్యాప్. Current threats grouping. Scan options link. సో ఇక్కడ మనం దీనిపైన స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ ఇచ్చేసి కరెంట్ థ్రెట్స్ స్కాన్ ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. ఓకే, ట్యాప్. Allowed threats link. సో ఇది కూడా అవసరం లేదు మనకు. Protection history link. ఇది కూడా అవసరం లేదు మనకు. Virus threat protection settings grouping. Manage settings link. సో నేను ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వచ్చి మేనేజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి దాని దగ్గరికి వచ్చాను. సో దీనిపైన మీరు స్పేస్ కానీ ఎంటర్ కానీ ఇవ్వండి. నేను స్పేస్ ఇస్తున్నాను ప్రజెంట్. Space. Virus threat protection settings. Real time protection toggle button pressed. ఎస్, ఇక్కడ మనకు దీనిపైన ఎంటర్ ఇవ్వగానే మనకు రియల్ టైమ్ ప్రొటెక్షన్ టాగల్ బటన్ ప్రెస్ అని చెప్పేసి ఉంది. అంటే ఇలా ఉంటే మనకు అనేబుల్ అయినట్టు ఇది. సో దీన్ని ఇప్పుడు మనం డిసేబుల్ చేయాలి కదా, దీన్ని
దీనిపైన మీరు స్పేస్ కానీ ఎంటర్ కానీ ఇవ్వండి. సో దీనిపైన స్పేస్ కానీ ఎంటర్ కానీ ఇవ్వగానే మీకు యూజర్ అకౌంట్ కంట్రోల్ అడుగుతుంది. సో అడిగిన తర్వాత మీరు ఎస్ఆర్ నో అనేది ఇవ్వండి. సో నాకు అడగదు, ఎందుకు అడగదు నాకు అంటే నేను యూజర్ అకౌంట్ కంట్రోలర్ 0 పెట్టుకున్నాను కాబట్టి. సో దాని గురించి మన నెక్స్ట్ ట్యూటోరియల్ మాట్లాడుకుందాం. అసలు యూజర్ అకౌంట్ ట్యూటోరియల్, యూజర్ అకౌంటర్ అంటే ఏంటిది, దాన్ని ఎలా డిక్రీజ్ చేసుకోవాలి ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్యూచర్ వీడియోస్లో. ఓకే, దీనిపైన నేను ఎంటర్ ఇస్తున్నాను. Space. Unavailable. Not pressed. Back button. Open navigation button. New notification from Windows Security. Turn on virus protection. Virus protection is turned off. Tab or click to turn on Windows Defender antivirus. Window. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జస్ట్ ఇలా రియల్ టైమ్ టాగల్ బటన్ ప్రొటెక్షన్ అనే బటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు టర్న్ ఆఫ్ అనేది అయిపోయింది. మనకు మన నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది, టర్న్ ఆన్ అని చెప్పేసి. సో విండోస్ రియల్ టైమ్ ప్రొటెక్షన్ టర్న్ ఆఫ్, క్లిక్ టు టర్న్ ఆన్ అని చెప్పేసి. ఓకే, సో ఆటోమేటిక్గా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా అనేబుల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో నేను మళ్ళీ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. Start window. Cortana window. Search box edit. Blank. సో మళ్ళీ నేను వైరస్ అని టైప్ చేస్తున్నాను. విండోస్ డిఫెండర్ అని కూడా మీరు టైప్ చేసి విండోస్ డిఫెండర్ లేదా వైరస్ అని టైప్ చేయండి, మీ ఇష్టం. ఓకే, virus threat protection. సో ఎంటర్ ఇస్తున్నాను నేను ఇప్పుడు. Windows security. Windows security window. Close navigation button. Open navigation. Virus threat protection. Quick scan button. ఒక ట్యాబ్ ప్రెస్ చేయండి మళ్ళీ. Current threats grouping. Scan options linked. ట్యాబ్, Allowed threats linked. ట్యాబ్, Protection history linked. ట్యాబ్. Turn on button. సో టర్న్ ఆన్ అనే దాని ఉంది కదా ఇక్కడ, దీనిపైన స్పేస్ కానీ ఎంటర్ కానీ ఇవ్వండి. Space. Virus threat protection settings grouping. Manage settings linked. సో ఆటోమేటిక్గా మనకు విండోస్ డిఫెండర్ అనేది మళ్ళీ అనేబుల్ కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. చెప్పాను కదా మీకు యూజర్ అకౌంట్ కంట్రోల్ అడుగుతుంది, మీరు టర్న్ ఆఫ్ చేసేటప్పుడు లేదా టర్న్ ఆన్ చేసేటప్పుడు కూడా అడుగుతుంది, 2 సార్లు అడుగుతుంది. సో నాకెందుకు అడగట్లేదు అని అంటే నేను యూజర్ అకౌంట్ కంట్రోలర్ 0 పెట్టుకున్నాను కాబట్టి మీకు చెప్పాను ఆల్రెడీ. సో దాని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో నేర్చుకుందాం. యూజర్ అకౌంట్ కంట్రోలర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలనే దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.